ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, ఈ 7 రకాల మనుషులు రక్షణ పొందరు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని ప్రేమ అనంతమైనది. అయినా బైబిల్లో రక్షణ పొందలేని కొంతమంది గురించి స్పష్టంగా చెప్పబడింది. వారు ఎవరు? ఎందుకు రక్షించబడరు? ఈరోజు మనం తెలుసుకోబోయేది రక్షణ కోల్పోయే 7 రకాల వ్యక్తుల గురించి. ఈ సందేశం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. రండి చూద్దాం ఆ 7 రకాల వ్యక్తులలో నుండి మొదటి వ్యక్తిని. తమ పాపాలను విడిచిపెట్టని వారు. లూకా 13:2-3. పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవుడు శాంతియుతుడు, క్షమాపరుడు. కానీ మారు మనసు లేకుండా తెలిసే పాపంలో కొనసాగేవారు రక్షణ పొందలేరు. రెండవ వ్యక్తి, హృదయహీనులు, గర్వభరితులు. యాకోబు 4:6. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. గర్వం మనలను దేవునికి విరుద్ధంగా ఉంచుతుంది. వారు తమ అవసరాన్ని గుర్తించక దేవుని వద్దకు రావడానికి ఇష్టపడరు. మూడవ వ్యక్తి, సత్యాన్ని తిరస్కరించేవారు. రోమీయులు 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. బైబిల్ సత్యాన్ని గుర్తించిన తరువాత కూడా దాన్ని తిరస్కరించే వారిపై దేవుని తీర్పు ఉంటుంది. నాలుగవ వ్యక్తి, దేవుని కృపను నిర్లక్ష్యం చేసేవారు. హెబ్రీయులు 10:26-27. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దేవుని క్షమను అనుమతిగా భావించి పాపంలో కొనసాగేవారు ప్రమాదంలో ఉంటారు. ఐదవ వ్యక్తి, అంతిమంగా పరిశుద్ధాత్మను దూషించిన వారు. మత్తయి 12:31-32. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వారికి రక్షణ లేదని యేసు ప్రకటించారు. ఆరవ వ్యక్తి, తగిన ఆలస్యంతో దేవుని యొద్దకు రానివారు. మత్తయి సువార్త 25:10-12. 10 కన్యకల ఉపమానం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండి చివరికి చింతించిన వారు తలుపు మూసుకుపోయిన తరువాత మళ్ళీ అవకాశం ఉండదు. ఏడవ వ్యక్తి, దేవునిని మాత్రమే కాదు మరణానంతరం తీర్పును కూడా తిరస్కరించేవారు. హెబ్రీయులు 9:27. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. ఇతర తత్వాలను నమ్ముతూ దేవుని న్యాయాన్ని నిరాకరించేవారు నాశనంలో ఉంటారు. ఏ విషయాలు మనలను భయపెట్టేందుకు కాదు, మెలకువ కలిగించేందుకే. దేవుని దయకు అంతు లేదు, కానీ అది నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరికి రక్షణకు అవకాశం ఉంది, పశ్చాత్తాపం ద్వారా, క్రీస్తు యేసులో నమ్మకంతో, పరిశుద్ధాత్మలో జీవించగలిగితే. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉందా? మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం వేచి ఉండండి. ధన్యవాదములు.